రెడ్డి వంశం ఆంధ్రప్రదేశ్లో కొంత భూభాగాన్ని పరిపాలించారు. ఈ వంశపు రాజుల రాజధానులు కొన్నవీడు, అద్దంకి, రాజమహేంద్రవరం, కందుకూరు. వీరి పరిపాలనా కాలం 1325 నుండి 1448 వరకు పరిపాలించారు. రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి ఆస్థానము నందు ప్రముఖ కవి ఎర్రప్రగడ కలరు. వీరి ప్రతినిధిగా బోయ విహారదేశానికి నేటి కందుకూరు ప్రతినిధిగా మల్లారెడ్డిని నియమించారు. రాజుగారి ఏకైక కుమార్తె తమ కోటలో విధులు నిర్వహించే కుమ్మరి వ్యక్తిని ప్రేమించి వివాహము చేసుకొనుటకు నిశ్చయించుకుని అంతఃపురం నుండి మారువేషముతో బయటకు వచ్చి నేటి నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్న అన్నలూరు గ్రామ పరిధిలోని అగ్రహారం ప్రాంతమునకు వచ్చి సాధారణ మహిళ వలె వివాహము చేసుకుని అదే ప్రాంతము నందు కాపురము ఉంటున్నారు. వేగుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న రాజుగారు తన వ్యక్తిగత సైన్యముతో సదురు ప్రాంతమునకు వచ్చి వీడిది చేసి రాకుమారిని వెతుకుట ఆరంభించినాడు. ఈ విషయము తెలుసుకున్న యువరాణి తన భర్తతో కలిసి తన ఇష్టదైవమైన కాలభైరవ స్వామిని ప్రార్థించుకుని ప్రాణత్యాగం చేసుకున్నారు. కోపంతో ఊగిపోతున్న రెడ్డి రాజు తన ఖడ్గంతో అల్లుని చేతిని ఖండించినాడు. రాజుగారి కోపము కొంచెం తగ్గిన తర్వాత వేద పండితులు యుక్త వయసులో ఉన్న దంపతుల బలవత్ మరణం రాజుగారికి శాపంగా మారుతుందని తక్షణం పాప పరిహార నిమిత్తం కాలభైరవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలియజేసినారు. తన కుమార్తె అల్లుడు మరణించిన ప్రదేశంలోనే కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి సదరు అంశాలకు సంబంధించిన విషయాలను సంస్కృతం మరియు తెలుగు భాషలలో శాసనాలు చెక్కించినారు. ఆ విధంగా రెడ్డి రాజు పాప పరిహారం చేసుకుని దేవాలయానికి భూమిని మాన్యంగా ఇచ్చినారు. నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన ఘనంగా తిరునాళ నిర్వహిస్తూ మొక్కిన మొక్కులు తీర్చుకుంటూ స్వామివారి భక్తికి కృపాపాత్రులై ప్రేమికులను గుర్తు చేసుకుంటూ ప్రాంగణంలోని వారి విగ్రహాలకు పసుపు కుంకుమను అద్దుతారు. మరియు రాత్రి అంటూ జాగారం చేస్తానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. స్థల పురాణం గురించి చెప్పండి సార్. ఈ పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడండి. ఆ రాజుకి ఒకే ఒక కూతురు ఉండేది. ఆ కూతురు ఉంటే అప్పుడు ఏంటంటే ఈ కుల వివక్ష ఎక్కువగా ఉండేది. అంటే ఈ ప్రేమలు గేమలు అదంతా పడేది లేదనమాట. వాళ్ళ ఇంటి పక్కన కుమ్మరతను ఒక ఆయన ఉండేవాడంట. ఈ యుక్త వయసులో ఆ అమ్మాయి ఆయన్ని ప్రేమించిందండి. ప్రేమిస్తే తర్వాత చెలికత్తుల ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాజుకి ఇంకా తెలిసే స్థితిలో వీళ్ళిద్దరూ లేసేసి పక్కకు వచ్చేసారంట. పక్కకు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అయితే ఇంత ఈ పాడు అంటారు, ఈ పాటి మీద అంటారు. అంటే అప్పుడు ఏదో చాలా పెద్ద ఊళ్ళు ఉన్నాయంట. ఇక్కడ ఊళ్ళు ఉండేసరికి వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రాజు తలుచుకుంటే దెబ్బలకి ఏం కొర ఉండదు కదా. ఆ రాజు ఏం చేశాడు, సైన్యాన్ని ఎంట పెట్టుకొని ఈ అమ్మాయి కుండ తీసుకొని నీళ్ళకి వెళ్ళిందంట. అమ్మాయి గుర్తు చేసుకొని అంటే ఆభరణాలు తర్వాత ఎండిన బట్టలు కట్టుకొని ఇక్కడ ఎవరో లాగా వచ్చి ఉంటుండింది అనమాట. ఎప్పుడైతే రాజు వస్తున్నారో రాజు వస్తే అందరికీ తెలిసిపోద్ది కదా. వాళ్ళందరూ ఏం చేశారు, ఎవరో రాజు అంటే వాళ్ళ కూతురు కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నారు అని చెప్పేసరికి ఈ అమ్మాయికి డౌట్, ఇంకేముంది మా నాన్న వచ్చాడు ఇంకా నన్ను చంపేస్తాడని చెప్పేసి భయపడిపోయి కుండ కూడా అక్కడే వదిలేసి మంచినీళ్ళ కుండ ఇంటికి వచ్చేసి ఊరేసుకొని ఇద్దరు చనిపోయారంట. కుమ్మరతను ఈ అమ్మాయి రాజు కూతురు. ఆ రాజు కూడా ఒకే కూతురు అంట, రాజు కూతురే అమ్మాయి. చూసేసి ఇంకా ఆ కోపం తట్టుకోలేక చచ్చిపోయిన శవాలని అబ్బాయి చెయ్యి ఏదో ఖండించి అదో అక్కడ ఉంది బొమ్మ, అక్కడ తీగి ఉందన్నమాట. చెయ్యి ఒకటి ఖండించి ఏదో కత్తితో కొట్టాడంట. ఇంకేముంది చనిపోయారు కదా. ఇంకా పాపం ఇక్కడ పండితులంతా ఉన్నారంట, ఏదో బ్రాహ్మిన్స్ వాళ్ళు వేద పండితులు. వాళ్ళు వచ్చి అయ్యా ఒక రాజు ఇన్ని రాజ్యం పరిపాలించాడు, నువ్వే ఎంత కోప్పడి ఇట్లా చేస్తే ఎట్ట, ఇది బ్రహ్మహత్య పాతకం, స్త్రీ హత్య గోహత్య బ్రహ్మహత్య ఇవన్నీ పాతకాలు, ఇది పోవాలంటే ఏంది స్వామి మార్గం అని అడిగాడంట ఆయన. కాశీలో కాలభైరవుడు ఉన్నాడు, ఆ కాలభైరవుని కానీ దేవాలయం కట్టి ఇక్కడ కాలభైరవుని ప్రతిష్ఠ చేస్తే నీ పాపం కొంతవరకు పరిహారం అవుద్ది అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఆయన స్టార్ట్ చేసి దేవాలయం మొదలుపెట్టి కట్టేస్తారు. పోతే అక్కడ ధ్వజస్తంభం కూడా ఉండేదంట. మా తాతల తండ్రులకు కూడా తెలియదు
చాలా 11వ శతాబ్దం నాటిది, చాలా పురాతనమైన టెంపుల్, చాలా మహిమ. ఇది ఏ రాజుల కాలంలో నుంచి ఇక్కడ రెడ్డి రాజుల కాలము 11వ శతాబ్దం నాటి కట్టడం. ఇంకొకటి ఉంది, ఉత్తర పక్క దర్వాజకి తూర్పు మళ్ళీ బీజాలు ఉన్నాయి. ఒక దేవనాగరిక లిపో ఏదో లిపి రాసి ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఏడు ఉంది. చూడండి, అది అది కూడా ఏంటంటే తీసుకోండి. సున్నం గిన్నం కొట్టి ఇదంతా ఉంది, కానీ బీజాలు ఏమో కనపడుతుండే. చూద్దాం పెద్ద దేవనాగరి లిపి. ఏ నాగరి లిపో, దేవనాగరి లిపో, లేకపోతే కన్నడ తెలుగు సంబంధించి ఏదో